ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసంన మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే మకర రాశి మకర లగ్నం వారికి మీకు వచ్చేసి 2వ ఇంట్లో రాహువు కుజుడు బుధుడు ఉన్నారు. ఈ 2వ హౌస్లో ఉండడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి లాభాధిపతి, చతుర్థాధిపతి, తల్లి వల్ల లాభాలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు ఈ యొక్క 8th హౌస్ ప్లానెట్ మకర రాశి వారికి తీసుకున్నట్లయితే ఈయన 9th హౌస్ ప్లానెట్. దీని మూలంగా కూడాను కొంచెం మధ్యలో ఇబ్బందులు ఏర్పడి చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంత శక్తికి మించిన ఆలోచనలు వ్యవహారాలు చేస్తారు. కుజుడు వచ్చేసి మీకు లాభాధిపతి అని ఇప్పుడే చెప్పుకున్నాం. రాహు వచ్చేసి మీకు మీ రాశి వారికి ఈ యొక్క 8వ భావాధిపతి అని చెప్పుకున్నాం. 8వ భావాధిపతి కుంభరాశికి మళ్ళీ వారికి రాశిలో ఉండడం కొంచెం ఇబ్బంది. యాక్సిడెంట్లు ఇలాంటి కొన్ని పుండ్లు లేవటం కానీ, లేకుండా మానసికంగా కొంచెం చికాకులు కలగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. దీనంతటి కూడాను సుబ్రహ్మణ్య స్వామి యొక్క దుర్గా లక్ష్మీ నరసింహస్వామి దుర్గా స్తోత్రాలైన వినడం చదవడం పఠించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈ మిలిటరీ సైడ్ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడికల్ మీడియా సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే మీకు ఈ యొక్క మకర రాశి వారికి దశమాధిపతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ హౌస్లో బట్టి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. మీ పిల్లలకు మీకు అన్ని మంచి జరగటానికి మీ మాతృమూర్తి తండ్రి గారు ఇద్దరు చాలా సహకరిస్తారు. తద్మూలకంగా మీ భవిష్యత్తు దివ్యంగా సాగిపోయే అవకాశం ఉంది. మీకు లాభంలో లాభంలో శని రవులు ఉన్నారు. ఇద్దరు పరస్పరం ఇబ్బందికి పెట్టే గ్రహాలే. కాకపోతే 3లో ఉన్నారు కాబట్టి మంచి జరుగుతుంది. ఎలాంటి మంచి తీసుకోవాలంటే మీ శరీరానికి మంచి జరుగుతుంది, మీ కుటుంబంలో మంచి జరుగుతుంది, మీ వృత్తిలో మంచి జరుగుతుంది. మీ రిలాక్సేషన్ ఏమైనా ట్రిప్స్ పెట్టుకుంటే కూడా చాలా చక్కగా మీరు చక్కని అనుభూతులతో మీరు చక్కగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కళలకు సంబంధించినటువంటి విద్యలు నేర్చుకోవడం, ఇలాంటి విద్యలలో కూడా మీరు ప్రాచుర్యం పొందడం, ఈ యొక్క మ్యూజిక్ థెరపీ కావచ్చు, మ్యూజిక్ నేర్చుకోవడం కావచ్చు, అలాగే డాక్టర్స్ అని చెప్పాను, ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉంటాయి. అలాగే మీకు యొక్క 7వ చంద్రుడు కేతువు ఉన్నారు. వైరాగ్య భావాలు ఎక్కువ వస్తుంటాయి. అలాగే కేతువు అనేది మీ యొక్క రాశిని చూస్తుంది కాబట్టి చాలా మంచివి కలయిక కలుగుతుంది. చాలా మంచి జీవిత భాగస్వామి కూడా మీ జీవితంలోకి వచ్చే అదృష్టం రాసి పెట్టి ఉంది. ఈ యొక్క అలజడులు ఇలాంటివన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే గతించినాయి అనుకోవచ్చు. ఇంకా హ్యాపీగా మీకు జీవితం ముందుకు వెళ్తుందని మీరు చక్కగా మీరు ఆశించవచ్చు. దాని వైపు మోటివేట్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. స్వస్తి.